ఎక్కడున్న వినబడుతున్న పేరు బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని సూసైడ్ చేసుకున్న సోమేటకు చెందిన రామకృష్ణ అనే యువకుడు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఆన్లైన్ బెట్టింగ్ ఆడటం మొదలుపెట్టాడు. ఈ లక్షలకు పైగా అప్పు చేసి నష్టపోయాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. ఈ రీసెంట్ కాలంలో కొన్ని వేలాది మంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఒక్కసారి ఈ ఆడియో క్లిప్ విని. హలో, ఎక్కడున్నావు? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర. అటు ఎందుకు వెళ్ళావురా? అయితే నాతో ఎందుకు గలీజ్ చేసుకుంటున్నావు? అవుతాయిలేరా, క్లియర్ అయిపోతాయిలే. ₹1,00,000 ఏముంది? 2 నుంచి ఏమి వేయకు, వాటి జోలికి వెళ్ళకుండా ఉండు. మీ వాడు తీర్చేస్తారంటలే. హలో, డబ్బుల గురించి కాదురా మ్యాటర్. మరి మైండ్ డిస్టర్బ్ అయిపోయిందిరా బాగా. డిస్టర్బ్ అయిపోవడం ఏంట్రా? ₹1,00,000 డిస్టర్బ్ అయిపోవడం ఏంట్రా నాయన? అంటే ఇప్పుడు చచ్చిపోతే క్లియర్ అయిపోద్దా? క్లియర్ అయిపోతుంది కాదు, నా మైండ్ సెట్ మార్చలేదు ఎంత చేసిన. అంటే ఇప్పుడు చచ్చిపోతే క్లియర్ అయిపోతాయి యారన్నీ? మైండ్ ఏం కావాలన్నప్పుడు ఇంక బతికుండే ఎందుకు రా. ఇప్పుడు నీకు సాల్వ్ చేయాలని లక్ష అవుతుందిరా. ఏం కాదు, నా జీవితమే పోయింది, ఇంకెందుకు రా. సరే ఇంటి దగ్గర రాలే, మాట్లాడుతుందా అక్కడ రా. హలో, ఫస్ట్ టచ్ ఫోన్ వాడడం మానే. డిసిషన్ నేను తీసుకోకు. మనిషి విలువ ఇంతేనా? ఈ డబ్బా ఒక మనిషి చావుని డిసైడ్ చేసేది. ఆన్లైన్ లో బెట్టింగ్ పెట్టి అప్పులు తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టు నైట్ ₹10,000 వరకు బీగిన అట్లా. అండ్ నా రియల్ లైఫ్ లో జరిగిన సంఘటన, నా ఫ్రెండ్ గడ కూడా అట్లా సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇన్నిగా నా లక్షలు వేలు పెట్టినంత స్టూడియో బిల్డ్ చేసుకునే కంటెంట్ చెప్తున్నాను ఎందుకు? నాకు ప్రాఫిట్ అని వస్తుంది కదా, నాకు వచ్చే ప్రాఫిట్ ఒక్కొని కాదు 10 మందికి రప్పేయాలని నా ఉద్దేశం. ఓకే, లైఫ్లో ఒక్కొని సెటిల్ అయితే కాదు, నా లెక్క మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి సెటిల్ కావాలనే నా ఉద్దేశం. ఎక్కడున్న వినబడుతున్న పేరు బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ చేయడం వల్ల ఈ రీసెంట్ కాలంలో కొన్ని వేలాది మంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. మనిషి విలువ ఇంతేనా? ఈ డబ్బా ఒక మనిషి చావుని డిసైడ్ చేసేది. మనం సృష్టించిన డబ్బా మన చావుని డిసైడ్ చేసేది. నువ్వు వీడియో ఓపెన్ చేసావంటే ఏదో సాధిద్దాం, ఏదో చేద్దాం, ఎదుగుద్దాం అని పట్టుదల ఉన్నోండి కాబట్టి వీడియో ఓపెన్ చేస్తావు. ఈ వీడియో నీకోసమే. చెప్పిన ప్లాన్స్ నువ్వు కరెక్ట్గా వింటే, నేను ట్రై చేయమని చెప్పట్లే, నేను చెప్పిన ప్లాన్స్ నువ్వు కరెక్ట్గా వింటే, నేను చెప్పింది నీకు కరెక్ట్ అనిపిస్తే అనలైజ్ చేయి, అప్పుడు వర్క్ చేయి. రాసి పెట్టుకో. సక్సెస్తో కొడితే దెబ్బకి ఇంట్లో ఉన్న అప్పులని క్లియర్ అయిపోవాలి. నేను అరే అన్నోడు అన్నాన్ని విలువాలి. మన లైఫ్లో వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మన గురించి తిరిగి రావాలి. మన తల్లిదండ్రులు పనాల ఏరియా కొయ్యరంటే గల్లి ఎగిరేసుకొని తిరగాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ అని కాదు, ఫాదర్ ఆఫ్ అనాలి. అట్లుండాలి. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? జాబా కాదు, నువ్వు జాబ్ చేసే జస్ట్ బ్రతకగలవంతే. లైఫ్లో ఎప్పటికీ సెటిల్ కాలేవు. అన్నీ చెప్తున్నా అసలు వీడెవర్రా అని నువ్వు అనుకుంటే, మిస్టర్ రవి వెంకటాపురం, I have completed my IT and electrical background. I rejected 2 government jobs. I earn monthly up to 5 digits and I pay salaries up to 50K. And finally, this is my qualification. గవర్నమెంట్ జాబ్ చేస్తూ నెలకు 50,000 సంపాదించి మోటివేషన్ స్పీచ్ ఇచ్చే మీకేంతుంటే, ప్యాషన్ బై ఇష్టంతో 2 గవర్నమెంట్ జాబులు రిజెక్ట్ చేసి నాకంటూ ఒక కింగ్డమ్ బిల్డ్ చేసుకొని అసలు ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా బేస్డ్ ఆన్ ది టాలెంట్ వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి అప్ టు 50K వరకు శాలరీస్ పే చేస్తున్నా. నాకెంత ఉండాలిరా? మాట్లాడుతున్నా యాటిట్యూడ్ అనుకోకండి, నాకు కొంచెం పొగరు. ఎవడైతే నువ్వు సక్సెస్ కావు అని అంటారు, సక్సెస్ అయి చూపించడమే నా పొగరు. ఓకే, అది లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎవర్రా చెప్పింది ఈ బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తే 1 డేలో రిచ్ అవచ్చు అని? ఈ బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేసినావు 1 డేలో రిచ్ అయ్యేది నువ్వు కాదు, ఆ యాప్ తయారు చేసిన ఓనర్ గాడు ఉంటాడు చూడు, వాడు. మేబీ నువ్వు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యాప్స్లో ప్రమోషన్స్ అండ్ యాడ్స్ నుంచి టెంప్ట్ అవుతున్నాయేమో. పుసుకున్నవి టెంప్ట్ అయి నువ్వు పైసలు పెట్టినావు, ఉన్న పైసలన్నీ ఖతం అవుతాయి, నీ లైఫ్ అంతా జీరో అయిపోతుంది. అర్థమైందా? ఇక లైఫ్కి ఎండ్ పాయింట్ పడిపోతుంది ఆడ. ఈ సక్సెస్ అవ్వడు బెట్టింగ్లో హిట్ కొట్టడు, ఎవడో 100కి జరుగుతాడు. వాడెవడో వీడియోలు పెడతాడు, లేకపోతే పైసలు ఇచ్చి ప్రమోషన్ చేయించుకుంటాడు యాప్ వాడు. వానికి పైసలు వస్తేనే ప్రమోషన్ చేస్తాడు. అన్ని ఫేక్ వీడియోలు అవన్నీ. ఆ వీడియోని ట్రస్ట్ చేసి నువ్వు వన్స్ బెట్టింగ్ రంగంలో దిగినావు, ఎగ్జాంపుల్ నీ దగ్గర పైసలు ఉంటాయి, రూపాయి కూడా ఉంటుంది, ఇంట్లోకి వెళ్ళి తీసుకొస్తావు. ఇంట్లోకి వెళ్ళి ఒక ₹100 తీసుకొచ్చి పెడతావు. పెట్టినాక వాడు ఏంది, ఎక్స్ట్రా అమౌంట్ ఇంకా యాడ్ చేయమంటాడు. సరే పెట్టినాం కదా 100, మిగతా అమౌంట్ యాడ్ చేయగానే యాడ్ చేస్తావు. సరే విత్డ్రాల్ చేయాలంటే ఇంత అమౌంట్ అని ఉంటుంది.
ఓకే, ఇప్పుడు నువ్వు 100 రూపాయలు పెట్టిన 100కి 200 ప్రాఫిట్ వచ్చినాయి. మినిమం విత్డ్రా చేయాలంటే ఎంత 500. సరే 200 500 చేయాలని నువ్వు అట్లనే ఆడుతూ ఉంటావు. అప్పుడు ఏమవుతుంది, మెల్ల 500 కాడికి వస్తుంది. సరే 500 వచ్చినాక విత్డ్రా చేయాలనిపిస్తా, నీకు చేయాలనిపించదు, ఇంకా పెంచుదాం అనిపిస్తా, అట్లా అని పోతాయి. ఓకే, నేను ఫేస్ చేసిన అప్ టు నైట్ 10,000 రూపీస్ వరకు బీకినాయి. అట్లా అర్థమైందా? రియాలిటీ నేను చెప్పేది అప్ టు నైట్ 10,000 రూపీస్ బెట్టింగ్లో బీకినాయి. అట్లా అని పోయినాయని చెప్పా నేను. బెట్టింగ్ యాప్స్లో పోయినాయి, నా ప్రమోషన్ చేయమని చెప్పారు. అప్ టు నాకు 4-5 మెసేజ్లు వచ్చినాయి. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తా కావాలంటే, నాకు అప్ టు 4 to 5 మెసేజ్ వచ్చిన ప్రమోషన్ చేయమని. అది కూడా ఎట్లా, ఒక ఏజెంట్ లెక్క చేయమని చెప్పారు, ఒక ప్రమోటర్ ఏజెంట్ లెక్క. అర్థమైందా? ఇప్పుడు ఒక నార్మల్ చిన్న యూట్యూబర్ నాకే వచ్చినాయంటే పెద్ద లక్షలలో ఉన్న క్రియేటర్స్, పెద్ద స్టార్స్ వీళ్ళందరూ ప్రమోట్ చేస్తారు. ఒక్కసారి అర్థం చేసుకొని వారు ఎంత డబ్బులు తీసుకొని ప్రమోట్ చేస్తారు. ఓకే, ప్రమోషన్ చేసే వాళ్ళు హిట్ అవుతారు, ఆ యాప్ ఎవడైతే తయారు చేసిండో వాడు హిట్ అవుతాడు. సో వాళ్ళు ఫైనాన్షియల్గా బాగానే ఉంటారు. కానీ ఇక దెబ్బ తినేవాడు, పైసలు ఇన్వెస్ట్ చేసినోడు ఉంటారు చూడు, నువ్వు ఈ వీడియో చూస్తూ బెట్టింగ్ చేయాలనే ఉద్దేశం ఉండుంటే మాత్రం, అది ఇంతకుముందు బెట్టింగ్ చేసి ఉంటే మాత్రం ఆ దెబ్బ తినేది నువ్వు మాత్రమే. సో అర్థమైందని నేను చెప్పేది. సరే భయ్యా, నాకు ఇది తెలీదు, ఈ ఎట్లా సంపాదించాలి, నాకు ఈ బెట్టింగ్ మాత్రమే వచ్చు, వేరే ఆప్షన్ లేదా అంటే, ఎందుకులో వేరే ఆప్షన్ నన్ను అడుగు, నేను చెప్తా. నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉందా, డబ్బు సంపాదించాలని ఆశ ఉందా, ఇన్ కేసు నువ్వు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినోను అయితే డెఫినెట్లీ నీకు సపోర్ట్ చేయాలని 100% నేను రెడీగా ఓకేనా? నువ్వు చేయాలనుకుంటే, నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉంటే నాకు మెసేజ్ చేయి. నీకు రియల్ ఎస్టేట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? ఓకే, రియల్ ఎస్టేట్ అంటే పెద్ద దందా ఏం ఉండదు, ఇప్పుడంతా కమర్షియల్గా ఉన్నది. ఓకేనా? నువ్వు రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే నాకు ఒకటే కింద నా ఐడి చూపి, ఇన్స్టాగ్రామ్ ఐడి, నాకు కాల్ చేయి. ఓకే, నీకు అప్ టు మంచి పర్సంటేజ్ ఇప్పిస్తా. ఓకే, నీకు నీ లైఫ్ సెట్ చేసే బాధ్యత నాది. అది కూడా బేస్డ్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రమే 100% చెప్తున్నా. సరే, నాకు రియల్ ఎస్టేట్ రాదు, నాకు వేరే ఆప్షన్ ఏముందా, ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసుకో. నీ పబ్లిక్లోకి వెళ్ళి మాట్లాడేంత లేకుంటే, డిజిటల్ మార్కెట్ పైన స్కోప్ ఉన్నా లేకున్నా నీకేం చేయాలో మొత్తం నేను చెప్తా. ఓకేనా? ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసుకో. ఎఫిలియేట్ మార్కెటింగ్ పెద్ద ఏమి ఉండదు. ఆ వీడియో ఏందో నీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయను. నేను ఆ వీడియో ఎట్లా ఏం చేయాలి మొత్తం ప్రాసెస్ అంతా చేసి నీ గురించి ప్రత్యేకంగా యూట్యూబ్లో ఒక వీడియో అనేది పెడతా. ఓకేనా? నాకు అది కూడా లేదు, నాకు ఓన్లీ ఎడిటింగ్ వచ్చు. ఓకే, ఎడిటింగ్ స్కిల్ ఉంటే ఫ్రీలాన్సింగ్ చేసుకో. సో ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తాయి నన్ను అడుగు, నేను చెప్తా. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి, నీకు ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తే A to Z నేను చూసుకుంటా. ఓకేనా? సరే భయ్యా, నాకు అది కూడా కాదు, ఏదో రాదు, డ్రాప్ షిప్పింగ్ చేసుకో. ఓకేనా? నీ దగ్గర ఒక 1000 రూపాయలు పెట్టుకున్నా చాలు, డ్రాప్ షిప్పింగ్ చేసుకో. డ్రాప్ షిప్పింగ్ అంటే పెద్ద కథలేమి ఉండే అందులో. సింపుల్, ఒక ప్రోడక్ట్ ఉంటే ఆ ప్రోడక్ట్ ఒక టీషర్ట్, ఎగ్జాంపుల్ ఒక టీషర్ట్ తీసుకో, ఆ టీషర్ట్ మీద చిన్న ప్రింట్ చేసుకో, ఆ ఫోటో ప్రింట్ చేసుకొని ఆ టీషర్ట్ సెల్ చేసుకో. ఇప్పుడు నువ్వు కొనుక్కుంటున్నావు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ డ్రెస్సెస్ కొనుక్కుంటున్నావు, ఆ డ్రెస్సెస్ ఎవరు తయారు చేస్తుండవు? నీ లెక్క నా లెక్క ఒక నార్మల్ కామన్ వ్యక్తి పెద్ద రోబోటిక్లు ఏం తయారు చేస్తారు. ఇట్లని ఒక నార్మల్ వ్యక్తి ఒక డిజైన్ చేసి దాన్ని ప్రింట్ చేస్తే ఆ ప్రింట్ టీషర్ట్ ఇప్పుడు నేను వేసుకున్నా, ఆ ప్రింట్ షర్ట్ ఇప్పుడు నేను వేసుకున్నా. ఈ డిజైన్ అంతా ఒకటి చేసినోడే, వాడు ఎవరో పెద్దోడు కాదు, నార్మల్ కామన్ వ్యక్తే. వాడు ఒక డిజిటల్ ప్రింట్ చేస్తే ఇచ్చిందని నేను వేసుకొని ముంగడ మాట్లాడుతున్నా. అర్థమైందా? దట్స్ ద మెయిన్ పాయింట్. సో ఈ బెట్టింగ్ యాప్స్, ఈ బెట్టింగ్ పైన మైండ్ డైవర్ట్ చేసుకొని బ్రెయిన్ ఖరాబ్ చేసుకోకుండా ఒకటే బేస్ రియాలిటీకి రండి. ఓకే, ఎప్పుడైనా మనం దేని మీద ఫోకస్ చేస్తే ఇన్ ఫ్యూచర్ ఉండేటట్టు చూడాలి మనం, ప్రెజెంట్ ఇప్పటిమందం కాదు. ఈ బెట్టింగ్ యాప్ జోన్లో చాలామంది పడి సూసైడ్ చేసుకుంటున్నారు. మీకు స్టార్టింగ్లో ఒక ఆడియో వినే ఉంటారు కదా, లిటరల్ ఆడియో అన్నప్పుడు ఎంత బాధ అనిపించిందంటే, అండ్ నా రియల్ లైఫ్లో జరిగింది సంఘటన. నా ఫ్రెండ్ కూడా అట్లా సూసైడ్ చేసుకొని చనిపోయిండు. పెద్ద అమౌంట్ ఏం కాదు అంది, అప్ టు 1 lakh. ఓకే, ఆ 1 lakh తింపి కొడితే వానికి పెళ్ళి అయితే కట్నం పైసలు వస్తాయి. ఓకే, కట్నం అంటారు కదా, సింపుల్గా కట్నం పైసలు వస్తాయి వానికి. అది కూడా కాదనుకుంటే వానికి అప్ టు 10 acres ఉంది ల్యాండ్. ఆ ప్రెషర్ తట్టుకోలేక, అమౌంట్ కట్టాలనే ప్రెషర్ తట్టుకోలేక వాడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సో అట్లుంటుంది బెట్టింగ్ యాప్స్ ప్రభావం అని అంత ఘోరంగా ఉంటుంది. సో సే నో టు బెట్టింగ్. ఓకే, అండ్ ఫైనలీ నేను చెప్పిన కంటెంట్ మీకు అర్థమైందని కోరుకుంటున్నా. అండ్ మీకు నా తరపున ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డెఫినెట్లీ మీకు 100% హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఓకే, వేది కాదన్నా, నేను పెద్ద చదువుకోలేను, నేను 10th ఫెయిల్ అయినా, నాకు కొంచెం నాలెడ్జ్ లేదు, నాకు ఈ బండి పేరు రాదు అని అనుకుంటే నియాసన్ గురించి హైదరాబాద్లో ర్యాపిడో అని ఉంది. ఓకే, ఓలా అని ఉంది, ఊబర్ అని ఉంది, ఎన్ని గనం యాప్స్ ఉన్నాయి. సో నువ్వు మంచిగా ఎర్నింగ్ చేసుకో. ఓ మనిషిని ఎక్కించుకోయి ఇంకో దగ్గర దించేసే కథ వాడు ఇంత పైసలు ఇస్తాడు. అట్లా నువ్వు రోజుకి ఎంత కాదనుకున్నా 1500 సింపుల్గా సంపాదించుకోవచ్చు. సరే 1500 కాదనుకున్నా రోజుకు 1000 రూపాయలు అనుకో. ఓకే, 500 పెట్రోల్ పోయినా కానీ ఒక 1000 రూపాయలు అనుకున్నావు కానీ నెలకి వేసుకుంటే 30,000 అవుతాయి. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు కదా, సరే నెలలో 4 సండేలు తీసేసేయి, 26,000. సరే నాకు అది కూడా కాదు, 10 రోజులు తీసి పడేసేయను,
20 రోజులు 20,000 బెనిఫిటే కదా, ప్రాఫిట్లు ఉన్నావు కదా, ఎంచకి ఇది చేసుకో. ఇందేంది అన్న నాకు ఇది కూడా కాదన్న, నాకు బండి నడుపు రాదు, నాకు కొంచెం ఏంటంటే ప్రాబ్లం, నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నా బ్యాక్ బోన్ పెయిన్ ఉంది అని అనుకుంటే, నా దగ్గర టాలెంట్ ఉంది, మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చే స్కిల్ ఉంది, ఓకే అంత మంచి స్కిల్ ఉంది, దాన్ని ఎక్స్పోజ్ చేయాలనుకుంటే ఒక నార్మల్ మొబైల్ ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోను. ఓకే, ఫినాన్షియల్గా ఈ రోజులలో యూట్యూబ్ నుంచి కొంతమంది కొన్ని లక్షలు సంపాదించుకుంటారు. అంతెందుకు ఇప్పుడు నా వీడియోలో చెప్పిన చూసినావు కదా, ఇన్నిగానం లక్షలు వేలు పెట్టినంత స్టూడియో బిల్డ్ చేసుకునే కంటెంట్ చెప్తున్నాను ఎందుకు? దాని అర్థం ఏంది? నాకు ప్రాఫిట్ అని వస్తుంది కదా, నాకు వచ్చే ప్రాఫిట్ ఒక్కొని కాదు 10 మందికి రప్పాలని నా ఉద్దేశం. ఓకే, లైఫ్లో ఒక్కొని సెటిల్ అయితే కాదు, నా లెక్క మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి సెటిల్ కావాలనే నా ఉద్దేశం. సో ఈ వీడియో నీ గురించి ప్రత్యేకంగా చెప్తున్నా. నీకు ఇన్ కేస్ ఛానల్ క్రియేట్ చేసి బిల్డ్ చేసుకొని సక్సెస్ అవ్వాలనుందా, నీకు 100% నేను సపోర్ట్ చేస్తా. ఓకే, నాకు ఎటువంటి రూపాయి కూడా ఇచ్చే అవసరం లేదు. ఫ్రీ నాలెడ్జ్ చేయడానికి నేను రెడీగా ఉన్నా, నీకు సపోర్ట్ చేయని నేను రెడీగా ఉన్నా. నీకు నేర్చుకుంటా, నీకు చేస్తా అనే స్కిల్ పట్టుదల ఉంటే మాత్రం డెఫినెట్లీ ఐఎమ్ రెడీ టు మేక్ యూ స్కిల్. అర్థమైందా? ఓకే, అండ్ చెప్పిన విషయం అని కరెక్ట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నాకు మెసేజ్ చేయాలి, కాంటాక్ట్ కావాలి అని అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్న ఐడి చూడండి, రవి వెంకటాపురం ఆఫీషియల్. ఓకే, నాకు ఫాలో చేసి నాకు ఫాలో చేయక నాకు ఏం ఫరక్ పడదు, నాకు మెసేజ్ చేయండి, డెఫినెట్లీ నేను మీకు రియాక్ట్ అవుతాను. ఓకే, అండ్ సైనింగ్ ఆఫ్ దిస్ మిస్టర్ రవి వెంకటాపురం.